ఎన్ని గుండుగులతో నీళ్ళు తేవడం అంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు చూడండి 1 2 3 4 కింద 2 తీసుకొచ్చారు. మనం ఎక్కడా చూడమాట. స్టైల్ ముక్కు పొడగా అన్ని బాగున్నాయని చూపిస్తుంది అనమాట. ముక్కు పొడక కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. మీ కమ్మిలి బాగున్నాయి. ఇక్కడ ఇల్లు చూడండి చాలా బాగుంది, చాలా అందంగా అలికారండి. అసలు సిమెంట్ కూడా సరిపోదన్నమాట, ఇంత అందంగా అలిగారు. మీకు తెలుగు వచ్చమ్మా? ఇక్కడ కూర వండారట, పులుసు అమ్మ ఇది. మీ పేరేంటమ్మా? నా పేరు చిరంజీవి. ఇక్కడ డల్లపల్లి గురించి కొన్ని చెప్తావా? ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఇక్కడ 400 పైగా జనాలు ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరు ఏజెన్సీ కొండల మధ్య ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అందమైన గిరిజన గ్రామం అదే డల్లపల్లి. నాగరిక ప్రపంచానికి కొంత దూరంగా ఉన్న ప్రకృతికి మాత్రం ఎంతో దగ్గరగా జీవించే మనుషుల కథ ఇది. ఇక్కడ ప్రతి ఉదయం పక్షుల కిలకిల రావాలతో ప్రారంభమవుతుంది. చుట్టూ పరుచుకున్న పచ్చని అడవులు, కొండల మధ్య వీసే చల్లని గాలి, మేఘాలను తాకే ఎత్తైన కొండలు, ఇవన్నీ కలిసినప్పుడు డల్లపల్లి కేవలం ఒక గ్రామం కాదు, ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుత అనుభూతిగా మారుతుంది. అందరికీ నమస్కారం, నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విలేజ్ని చూపిస్తానండి. అంటే ఆంధ్రప్రదేశ్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ మాట. అది కూడా పాడేరు దగ్గరలో, సుమారు పాడేరుకి ఒక 8 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఒక అందమైన విలేజ్ ఉంటుంది. ఇంతవరకు మన ఛానల్లో చూపించలేని ఒక అద్భుతమైన వీడియో మాట. అసలు ఆ ఊరు ఎలా ఉంటుంది, అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, అసలు ఇంత అద్భుతమైన ఊరు ఉంటుందా అని అనిపించేలా ఉంటుంది మీకేని. అసలు వెళ్ళే దారి చూస్తూ ఆ విలేజ్కి వెళ్ళిపోతాం, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి చూసేద్దామండి. పాడేరు నుంచి డల్లపల్లి వరకు వెళ్లే ఘాట్ రోడ్ ప్రయాణం ఈ యాత్రలో ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రతి మలుపులో కొత్త ప్రకృతి దృశ్యం కనిపిస్తుంది. లోయలు, కొండలు, దట్టమైన అడవులు, అప్పుడప్పుడు కనిపించే చిన్న చిన్న గిరిజన గ్రామాలు. ఈ ప్రయాణమే ఒక డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. వర్షాకాలంలో అయితే ఈ ప్రాంతం మరింత అందంగా మారుతుంది. మేఘాలు రోడ్డు పైన దిగి వచ్చినట్లు కనిపిస్తాయి. ప్రతి క్షణం కెమెరాలో బంధించాలనిపించే దృశ్యాలు కనిపిస్తాయి. డల్లపల్లి హిల్స్కి అయితే వచ్చేసామండి. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. అసలు వెదర్ కానీ, లొకేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో కూడా రావాల్సిన ప్లేస్ మాట. చాలా ఈజీగా ఉంది జర్నీ, కానీ అడ్వెంచర్ ఉందన్నమాట. డల్లపల్లి హిల్స్ అంటే ఏదో ఏదో అనుకుని వచ్చేసానండి, నాకు తెలీదు. అసలు ఇక్కడ అడ్వెంచర్ జర్నీ అన్నమాట. లొకేషన్స్ బాగుంటాయని ఈ ప్లేస్ని అందరూ ప్రిఫర్ చేస్తారన్నమాట. చాలా మూవీస్ అయితే ఇక్కడ తీశారట, మీరే చూడొచ్చు. రోడ్ జర్నీ కానీ, అసలు ఇక్కడ ఉండే వ్యూ కానీ అదిరిపోయిందన్నమాట. నేను ఇంకా కష్టంగా ఉంటుందేమో జర్నీ అనుకున్నాను, కానీ ఫ్యామిలీతో రావడానికి మంచి ప్లేసే. సరదాగా ఫ్రెండ్స్తో కానీ రావాల్సిన మంచి ప్లేస్. అసలు ఇంకా ఏముంటుందో చూద్దాం. ఇదంతా చాలా సినిమాలు తీశారట ఇక్కడ, అందుకే ఇంత ఫేమస్ ఏమో. ఓకే, ముందుకెళ్ళిపోదాం. ఇంకా చూడవలసింది ఏమైనా పాయింట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ముందుకెళ్ళి. డల్లపల్లిలో నివసించే గిరిజన కుటుంబాలు తరతరాలుగా ప్రకృతితో కలిసి జీవిస్తున్నాయి. అడవి వారికి కేవలం జీవనాధారం మాత్రమే కాదు, అది వారి సంస్కృతి, వారి సాంప్రదాయం, వారి జీవితం. అడవుల్లో లభించే అనేక రకాల అటవీ ఉత్పత్తులు, పంటలు, పండ్లు, ఔషధ మొక్కలు, ఇవే వారి ఆర్థిక వ్యవస్థకు ఆధారం. ప్రకృతి ఇచ్చినంత మాత్రమే తీసుకోవాలి అనే జీవన విధానం ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక విలేజ్ ఉందన్నమాట. ఈ విలేజ్ని చూడడానికి చాలామంది వస్తూ ఉంటారేమో. ఆ ఊరు ఎలా ఉంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం కానీ, వెదర్ కానీ, మనుషులు కానీ, హౌసెస్ కానీ, నాకు చాలా దూరం వచ్చిన తర్వాత ఒక విలేజ్ ఉంటుందని తెలీదు. మనకు కావాల్సిన కంటెంట్ దొరికింది అనుకుంటున్నాం. చూద్దాం ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు ఏంటి అనేది ఈ వీడియోలో చూడొచ్చు. దేవుడు ఇంత అందమైన ఊరిని అక్కడెక్కడో ఎలా నిర్మించాడబ్బా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వెళ్ళే ఘాట్ రోడ్లు కానీ, రోడ్ జర్నీ కానీ చాలా అందంగా ఉంది. అసలు రోడ్లు ఎలా ఉన్నాయంటే ఒక డౌను, ఒక అప్పు, డౌను అప్పు, అవి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది.
అమ్మ నమస్తే. తెలుగు వచ్చా మీకు? ఏం పేరమ్మా? చిన్నమ్మ. ఏం చేస్తూ ఉంటారమ్మా మీరు? పని చేస్తారు, అన్ని పని చేస్తాంలే. అన్ని పని చేస్తూ ఉంటారు. వంట చేస్తారా? ఏం వండరు ఇవాళ? నా కొడలు వండుతుంది. మీ కోడలు వండుతూ ఉంటారు. మీకు ఎన్ని సంవత్సరాలు అమ్మ ఇప్పుడు? ఎన్ని సంవత్సరాలు మీకు? ఏమో మాకు తెలియదు. తెలియదు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకే పిల్లలు అంతా ఒక 3 పిల్లలు ఉన్నదిలే, అంటారు చనిపోయింది కదా. ఓకే. మీరు ఇప్పుడు మీ ఇల్లు ఏది? ఇదా ఇది ఇదా? ఇది సలపు, పెద్ద సలపు ఉన్నాయి. ఇది పెద్దదే. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? 2 నా కొడుకులు ఉన్నది. 2 కొడుకులు ఉన్నారా? ఒక కోడలు, 2 కోడలు ఉన్నది కానీ ఒక కోడలిది చనిపోయింది. ఓకే. నేను ఒక్కడే ఉన్నాము, మా యజమాని కూడా చనిపోయింది. అయ్యయ్యో, మీరు ఒక్కరే ఉన్నారా? నేను ఒక్కడే ఉన్నాము. మీరు కమ్మలిలా పెట్టుకుంటారమ్మా? అది చిన్నప్పుడుదే. ఇప్పుడు పిల్లలు పెట్టుకుంటున్నారు ఎవరైనా పెట్టుకుంటుందిలే, పెట్టుకునేవారు. చిన్నప్పుడు మీరు అందరు ఇలా పెట్టుకునేవారు అన్నమాట. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చూసారు కదా, ఆవిడతో మాట్లాడాం. చాలా సరదాగా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు. ఆవిడ ఆ స్టైల్, ముక్కు పొడగ అన్నీ బాగున్నాయని చూపిస్తుంది అనమాట. ముక్కు పొడగ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. మీ ఇల్లు ఇది ఈవిడ ఇల్లు ఇది. బిల్డింగ్లు కూడా కట్టుకుంటున్నారండి ఇలా. ఎన్ని గుండుగులతో నీళ్ళు తేవడం అంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు చూడండి, 1 2 3 4 కింద 2 తీసుకొచ్చారు. ఇలాంటివి మనం ఎక్కడా చూడమాట. ఈ డల్లపల్లిలోనే. మీరు అలవాటు అమ్మా మీకు? అవును, ఒకేసారి తేవడం కష్టం కదమ్మా. దూరం. ఓకే. మీకు అలవాటు అమ్మ చిన్నప్పటి నుంచి? ఏం పని చేస్తూ ఉంటారమ్మా? వ్యవసాయం పని. చూస్తారు కదా, ఈవిడ ఇలా పట్టుకెళ్తుంటే చాలా కొత్తగా ఉంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఫైనల్గా అయితే మనం డల్లపల్లి హిల్స్కి అయితే వచ్చేసామండి. అసలు పాడేరు నుంచి జర్నీ చేసుకుంటూ సుమారు 8 కిలోమీటర్ డిస్టెన్స్లోని ఈ డల్లపల్లి ఉందన్నమాట. ఇలా నేను హిల్ చూద్దామని ఏదో వస్తే ఇక్కడ ఒక అందమైన పల్లెటూరు ఉందన్నమాట. కొండల మధ్యలో ఉన్న ఒక అందమైన పల్లెటూరు. సుమారు 80 కుటుంబాలు ఉంటాయంట. మంచి రోడ్డు ఉంది. అలాగే ఇక్కడ ఉండే బంగాళాపింకులని తీసేసి మంచి మంచి భవనాలు కట్టుకుంటున్నారు అనమాట. అసలు ఎంత అందమైన పల్లెటూరు ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ బాగా డెవలప్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే. చూద్దాం వాళ్ళ హౌసెస్, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందో మీకు ఆల్మోస్ట్ చూపిస్తూ ఉంటాను. ఈ కొండల్లో వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే జీవిస్తూ ఉంటారన్నమాట. ఆ వెనకాల అంతా చాలా ఎత్తైన కొండలు, మధ్యలో పల్లెటూరు అన్నమాట. మనం వచ్చిన రోడ్డు అదేనండి, అక్కడ కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు ద్వారా వచ్చాం. చాలా సినిమా షూటింగ్స్ అయితే తీశారట. కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళి మిగతా వాళ్ళ కల్చర్ కూడా చూపిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. తెలుగు వచ్చామ్మా మీకు? నాకు రాదు. రాదా? కొంచెం కొంచెం అర్థమవుతుందా? ఏం పేరమ్మా మీది? పేరేంటమ్మా? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? పని. ఏం పని? పని కూడా. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఈ ఊర్లో మీరు? అర్థం కావట్లేదా? ఇది మీ ఇల్లేనా? మాదేది. బిల్డింగ్ కట్టారా మీకు? లేదు. ఎప్పుడు కడతారు? ఇంకా అవ్వలేదా? భోజనం వంట చేస్తారా? వండరు. సంతకి వెళ్తారా అమ్మ మీరు? సంతకి మేము వెళ్ళాము. ఎవరు వెళ్తారు మరి? మా ఆయన. మీ ఆయన గారు వెళ్తారా? ఏం పండిస్తారమ్మా? కొర్రలు, సామలు అవి పండిస్తారా? కొర్రలు, సామలు, ధాన్యం పని, సోళ్ళు పని. ఆయన ఎవరు? మీ ఆయన గారా? ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 పిల్లలు. 2 పిల్లలు. ఇందులోనే ఉంటారు? ఇది మాది. ఇందులోనే ఉంటారు పిల్లలు? పిల్లలు
మీరు బాగానే మాట్లాడుతున్నారు, తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు. ఈ మా ఆవిడికి రాదండి, కొంచెం 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 కూడా రాదే. ఓకే ఓకే, అర్థం అవుతుంది ఆవిడకి. అమ్మ మీకు కమ్ములు ఇక్కడ పెట్టుకుంటారు అందరూ, బాగున్నాయి. అందరు ఇక్కడ అందరూ అంతేనమ్మా, బాగున్నాయి అమ్మ మీ అందరికి. ఇప్పుడు ఎవరు పెట్టుకుంటలేదు, మిమ్మల్ని ఆదర్శంగా తీసి పెట్టుకోలేము అందరూ. చిన్నప్పటి నుంచే కొనేసారమ్మా మీకు? ఎవరు మీ అమ్మగారు కొన్నారా, మీ మా అమ్మగారు కాదు, మీ ఆయన గారా? ఏమండి ఇక్కడ ఏంటి కమ్ములు పెట్టుకుంటున్నారు అందరూ? ఇప్పుడు వారు పెట్టుకోలేదా? కానీ బాగున్నాయి కదండి ఇవన్నీ. ఓకే ఓకే, చూసారు కదా వీళ్ళ ఇంటికి వస్తే భలే ఉంది వీళ్ళ ఇల్లు. అంటే ఇక్కడ ఇల్లు అన్ని బిల్డింగ్లు కడుతున్నారు, కానీ వీళ్ళకి కూడా కట్టిస్తే బాగుండు. ఇలా భోజనం వండుతున్నారు, ఎలా ఏం వండుతారు చూద్దాం. ఏం వండుతున్నారమ్మా మీరు? ఏం కూర ఇది? దొండకాయ. దొండకాయ వండుతున్నారు అన్నమాట. ఇక్కడ దొండకాయ కూర వండుతున్నారు, భలే వండుతున్నారు అన్నమాట. వీళ్ళు బాగా వండుతున్నారు అన్నమాట. ఇక్కడ ఇల్లు చూడండి, వీళ్ళది ఎంత బాగున్నాయి వీళ్ళందరిది. చుట్టూరు సామాన్లు పెట్టుకున్నారు. ఇవన్నీ ఏంటమ్మా? ఇవి ధాన్యం దాచుకుంటారమ్మా ఇలాగా. ఓకే ఓకే, ఇవి మీకు ఉంటాయి, దొరుకుతాయమ్మా ఇవి? ఈతపళ్ళు దాచుకుంటారు అలాగా. ఒక మంచమా దీంట్లో? అందరు ఈ డ్రింకులు ఉన్నాయండి మీ దగ్గర, అమ్ముతారా? తెచ్చుకున్నారా? స్లాబ్ వేసినప్పుడు డ్రింకులు ఇస్తారా? బట్టలన్నీ ఎక్కడ పెట్టుకుంటారమ్మా? బీరువా పెట్టుకుంటారు అన్నమాట దీంట్లోనే. అటుకిది మంచి నూనె ఉందంటమ్మా, షాపా మీది? అక్కడ వేస్తున్నారా? అన్ని తెచ్చుకుంటారు అలాగా కొనుక్కుని? తెచ్చుకుంటారు అన్నమాట అలాగా. ఒకేసారి తెచ్చుకుంటారమ్మా? మీకు ఏదైనా కావాలితే ఎక్కడ తెచ్చుకుంటారమ్మా మరి? వారానికి ఒకసారి సంతకి వెళ్తారు అన్నమాట, అక్కడి నుంచి తెచ్చుకుంటారు అన్నమాట. మామూలు టైంలో పని ఏమైనా చేస్తారమ్మా మీరు? ఏం పని అమ్మా? అన్ని పనులు చేసుకుంటుంటారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. బాగా మాట్లాడుతున్నారు అన్నమాట. తెలుగు వచ్చా బ్రో? ఏం పని చేస్తా? ఓకే ఓకే, వ్యవసాయం మంచిది. ఇక్కడ చాలా హౌసెస్ ఉన్నాయి, వీళ్ళు తెలుగు మాట్లాడతారో లేదో తెలియదు, కానీ తెలుగు వచ్చా మీకు? నమస్తే. నమస్తే అన్న. ఏం పేరండి మీది? వెంకట్. మీది ఏ ఊరు? డల్లాపల్లి. ఏంటి ఇంత దూరాన్ని కట్టుకున్నారు మీరు ఇల్లు? దూరాన్ని అంటే ఇది మాకు ముందు ముత్తాతల నుంచే ఉన్నారు ఇక్కడ. ఎంతమంది ఉంటారమ్మా ప్రస్తుతం ఇక్కడ? ప్రస్తుతానికి 400 జనాభా. 400? అందరు కలిసి ఉంటారా? అందరు కలిసి ఉంటారు ఇక్కడ. ఓకే ఓకే. మీరు చాలా మంది ఇక్కడ ఎందుకు వస్తూ ఉంటారు? చూడడానికి వస్తూ ఉంటారు? చూడడానికి అలా టూరిస్టులు వస్తుంటారు అంతే. టూరిస్టులు వస్తూ ఉంటారా? ఏంటి ఫేమస్ అమ్మ ఇక్కడ? ఏం లేదు ఇక్కడ ఫేమస్ అనేది. అంటే హైట్ ఉంటుంది కదా, చాలా హైట్ మీద ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఘాటీలు పెట్టి వేస్తుంటారు. అందరు తెలుగు మాట్లాడే వాళ్ళండి అందరూ? తెలుగు మాట్లాడతారా? భాష కూడా ఉంది. ఇంకో భాష కూడా మాట్లాడతారా? ఏ భాష మాట్లాడతారు? అంటే ఇక్కడ చల్లదనం ఎక్కువ, సిటీకి దూరంగా. దూరంగా అంటే సిటీలోనే కుమ్మెత్త ఉంటుంది ఈ టైంకి వేడి, ఇక్కడ చల్లగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. కొండ ప్రాంతాల్లో కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం, అరటి, కూరగాయలు వంటి పంటలు సాగు చేస్తారు. వర్షంపై ఆధారపడే ఈ వ్యవసాయం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ప్రతి పంట వెనక ఎన్నో రోజుల కష్టం, కుటుంబ సభ్యుల శ్రమ, ఆశలు దాగి ఉంటాయి. డల్లపల్లిలో జీవితం నగరాల్లో వేగంగా ఉండదు. ఇక్కడ సమయాన్ని గడియారం కాదు, ప్రకృతే నిర్ణయిస్తుంది. సూర్యోదయంతో పనులు మొదలవుతాయి. సాయంత్రం సూర్యాస్తమయంలో కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరి రోజంతా జరిగిన విషయాలను పంచుకుంటారు. నగర జీవితంలో కనిపించని ప్రశాంతత ఇక్కడ ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. ఇక్కడ గిరిజన సంస్కృతి ఎంతో ప్రత్యేకమైనది. పండుగలు, సాంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, వాయిద్యాలు ఇవన్నీ తరతరాలుగా కొనసాగుతున్న వారసత్వం.
తోటకూర మీదేనా? అదే భలే ఉందమ్మా ఫ్రెష్గా. ఇవి వండుతావు ఇప్పుడు? వండుతాను. చూపిస్తావా? భోజనం పెడతావు మాకు? ఆ? మీ ముక్కు పొడుగులు బాగున్నాయండి. తెలుగు రాదే? తెలుగు రాదు నాకు. ఏం వయసు వండుతావమ్మా దీంట్లో? పప్పా? పప్పు కాదు. సరే. ఇల్లులన్నీ బాగా కట్టేస్తున్నారు. హాయ్, ఇది మీ ఇల్లా? బిల్డింగ్ కడుతున్నారు ఇప్పుడు. మీ పేరేంటండి? నా పేరు గణేష్ అన్న. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఏం లేదన్న, అలా కొండపొడి చేసి ఉంటాం. కొండపొడి చేసుకుంటూ ఉంటారు. ఉందా భూమి? ఉందమ్మా మీకు? భూమి లేదన్న మాకు. మరి ఎలాగా? అంటే మాది ఇక్కడ వచ్చాను, మా చింతపల్లి. చింతపల్లి, అందుకే ఇక్కడ లేదన్నమాట మీకు. మీ అత్తవారిల్లు ఇది? ఆ భూమి కూడా ఇది వాళ్ళదే. మీ అత్తగారు వాళ్ళదే. పిల్లలు చదివిస్తున్నారమ్మా? చదువుతున్నది ఒకటి. ఇద్దరు పిల్లలా? ఎంతమంది? మొత్తం 4 అన్న. 4 పిల్లలు. ఈ పిల్లలు మీరే వాళ్ళనా? వాళ్ళే. అందరూ ఆడోళ్ళే? ఆడవాళ్ళే. 4 అమ్మాయిలనా? అబ్బాయి లేరా? అబ్బాయి లేరన్న. ఓకే ఓకే. ఇక్కడ చదివిస్తారా? ఇక్కడ ఈ గుత్తిపూడిలో చదివించేస్తున్నాం. గుత్తిలిపూడి. రోజు అక్కడికి వెళ్ళి వస్తారా? లేదన్న, ఇప్పుడు సెలవులు కదా, ఇప్పుడు 12వ తారీఖు ఇలా పెడతారు స్కూల్లో పెడతారు. అప్పుడు పంపించేస్తారా? పంపించేస్తారు. హాస్టల్కి. ఓకే ఓకే. వంతాల గణేష్ మీరేనా? ఒకసారి ఇల్లు చూద్దాం. ఇదొక హాలు, కిచెన్ ఇదేమాట. ఇదొక బెడ్రూము. ఇల్లు చాలా బాగుంది, మీరు చూడొచ్చు. వీళ్ళ ఫ్యామిలీ పిక్చర్స్ ఇవ్వమ్మ మీ? అది మా చెల్లి. మీ చెల్లి వాళ్ళ? ఓకే. ఇందులో మీరు ఎవరు? ఇవన్నీ బాగున్నాయి. వద్దులే వద్దు, ఇప్పుడు వద్దులేండి. ఇక్కడ పక్కన వంటగది ఉంది. వీళ్ళు ఏం వండుతారని చూద్దాం. అంటే మనకి కొత్తగా ఉంటుంది కదా, చూద్దామని. ఏం వండుతున్నారమ్మా మీరు? అన్నమా? ఈ మామిడికాయలు ఏంటమ్మా ఏం చేశారు దీన్ని? మన కొండ మామిడికాయలు కదా ఇవి, కూర వండుతారా? ఇప్పుడు ఇంకా వండలేదమ్మా. వీళ్ళకి మామిడికాయ కూర వండుతున్నారంట, చూద్దాం ఒకసారి. తొక్కలు తీసారు. ఇక్కడ పొయ్యిలతో వండుతారు. అబ్బా కొళ్ళు మండిపోతున్నాయి. ఈ తొక్కలు తీసారు కదమ్మా, ఇది అన్నం వాడుతున్నారు. కూర వండినప్పుడు మళ్ళీ వద్దాం. ఫ్రై చేసేస్తారమ్మా గుడ్డు లాగానా? బాగుంటుందా? చూద్దాం మొత్తం. భలే ఉంటుందండి ఇక్కడ అసలు వాతావరణం కానీ ఇల్లు కానీ. చాలా కూల్ క్లైమేట్ మాట. పెంకుడిల్లు కూడా భలే ఉన్నాయి, చాలా అందంగా ఉంది. అమ్మా నమస్తే. తెలుగు వచ్చమ్మా మీకు? తెలుగు రాదు. తెలుగు రాదు. ఇది మీ ఇల్లేనా? చాలా బాగుందమ్మా. చాలా చల్లగా ఉంటుందంట కదా ఇక్కడ? చాలా మంది వస్తారమ్మా ఇక్కడికి చూడు. వస్తారా? ఏం పని చేస్తూ ఉంటారమ్మా? పని అలా దొడ్డిల్లు పని. అదే అంటే దొడ్డిల్లు పనులు అంటే పంటలు పండిస్తారా? పంటలు. మీరు ఇక్కడ స్కూల్ ఉంటుందమ్మా మరి పిల్లలకి? ఎక్కడ ఉందండి? అమ్మా మీరు ఈ పెట్టుకుంటారా అందరని? అంటే వీటిని ఏమంటారు? కమ్మలు అంటారా? మీకు ఏదైనా కావాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారమ్మా? పాడేరేనా? పాడేరే. ఓకేనమ్మా. ఒకసారి ఇల్లు చూద్దాం అండి. ఒకసారి ఇక్కడ అందరూ బంగాళాపెంకుడు ఇల్లు మాట. ఇంత దూరం ఎలా తెచ్చి కట్టారో మరి. ఒకసారి ఇల్లు చూద్దాం. వీళ్ళకి కావాల్సిన సామాగ్రి అంతా దీంట్లో పెట్టుకుంటారు. చూసారు కదా, ఒక మంచం. వీళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. బీరువా, ఇక్కడ గ్యాస్ పొయ్యి కూడా ఉంది వీళ్ళకి. ఇదంతా ఇక్కడ ఏవో పెట్టుకున్నారన్నమాట వీళ్ళకి కావాల్సినవి. వంట కూడా చేసుకోవడానికి పొయ్యి కూడా ఉంది, మామూలు పొయ్యి. చూసారు కదా, ఇక్కడ వంట చేసుకుంటున్నారు అన్నమాట. చాలా బాగుంది. ఏదో వండుకుంటున్నారు వీళ్ళు, ఆకుకూరలు.
డల్లపల్లి ఇల్లు కూడా ప్రకృతికి అనుగుణంగా నిర్మించబడతాయి. మట్టి రాళ్ళు, వెదురు, స్థానికంగా లభించే పదార్థాలతో నిర్మించిన ఈ ఇల్లు వేసవిలో చల్లగా, చలికాలంలో ఎచ్చగా ఉంటాయి. ఆధునిక సౌకర్యాలు తక్కువగా ఉన్న ప్రకృతి దగ్గరగా ఉండే జీవన విధానం మాత్రం ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. పిల్లల విద్య కోసం ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయి. విద్య ద్వారా భవిష్యత్తును మార్చుకోవాలనే ఆశతో పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్నారు. అయితే కొండ ప్రాంతాల కారణంగా విద్య, వైద్యం, రవాణా వంటి సేవలు ఇంకా సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ ముందుకు వెళ్లాలనే ఆశ మాత్రం ఈ గ్రామ ప్రజల్లో కనిపిస్తుంది. అసలు నాకు ఇక్కడ కొత్త ప్రపంచం అన్నమాట. హాయ్ హాయ్ బ్రో. హాయ్. చాలా బాగుంది మీ డల్లపల్లి. డల్లపల్లి ఇంత హైట్ లో ఇన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయా అని అనిపిస్తుంది అనమాట. చాలా ఉన్నాయి. నేను ఏంటో సరదాగా వస్తే ఇక్కడ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారండి. 400 పైగా ఉన్నారు. మీ పేరేంటమ్మా? నా పేరు చిరంజీవి. ఇక్కడ డల్లపల్లి గురించి కొన్ని చెప్తావా? ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఇక్కడ 400 పైగా జనాలు ఉన్నారండి. 400 మంది. ఇల్లు కూడా బిల్డింగ్లు మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు. ఎలా కట్టుకుంటారమ్మా? ఇది ద్రౌపది ముర్ము ప్రత్యేకించి పీటీజీ కోట ఇవ్వడం వల్ల చిన్న సపోర్ట్ చేశారు. దానివల్ల మేము ఇలా కట్టుకోవడం అంటూ అయ్యింది. ఇంత దూరం రావడం అంటే మాటలు కాదు కదా, అన్ని రావడం అంటే ఇటుకలు ఇవన్నీ రావాలంటే. వాళ్ళు చాలా సహకరించారు. ఇచ్చిన డబ్బుతోనే మేము కొన్ని మా డబ్బులు కూడా కలుపుకొని మేము అన్ని మెటీరియల్స్ సమకూర్చుకొని మా సొంతంగా మేమే చేసుకున్నామండి. ఓకే. ఇది యాక్చువల్గా మీ ఊరు రావడానికి కూడా రోడ్లు భలే ఉన్నాయి. సూపర్గా ఉందండి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2009లోనే చేశారండి. ఈ ఇయర్ మళ్ళీ రీమోడలింగ్ చేశారు. చాలా మంది పర్యాటకులు ఈ ప్లేస్ కి వస్తూ ఉంటారు కదా, దేనికి వస్తూ ఉంటారమ్మా? అంటే ఈ అందాలని చూడడానికి హైట్ లో ఉంది కదా, చూడ ముచ్చటగా ఉంది. మరి కిందకి అంతా చాలా బాగుంటుంది. హ్యాపీ మస్తు గాలి వీస్తుంటది. సమ్మర్ సీజన్ లో కూడా చాలా చల్లగా ఉంటది. అయితే వర్షాకాలంలో అయితే హిమాలయాల లాగా ఉంటది. ఓకే. అందుకే ఆంధ్ర కాశ్మీర్ అంటారా? అవునండి. అదే. కానీ మీరు అందరూ తెలుగు బాగా మాట్లాడుతున్నారు. తెలుగు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి. అయితే మాకు అంటూ ఒక భాష ఉంది. మీరు ఈ లోకల్ భాష అన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారా? అదే పీటీజీ. ఓకే. మీరు ఎక్కడైనా ఏదైనా కావాలితే ఎక్కడికి వెళ్తారమ్మా? మేము పాడేరులో వెళ్తామండి. సంతలో సంత పాడేరు, లేకపోతే గుత్తుల పొట్టు, తర్వాత ఇక్కడ హుకుంపేట. ఏది కావాల్సిన అక్కడ వడ్ల మామిడి కూడా 3 సరుకులు మాకు కావాల్సినవి వారానికి ఏదైతే సరిపోద్దో అవన్నీ తీసుకువచ్చి మేము అలా నిల్వ ఉంచుకొని వాడుకుంటామండి. ఇక్కడ షాపులు అవి ఉంటాయమ్మా? షాపులు అయితే ఉండవండి, చిన్న చిన్నదే ఏదో డ్రింక్ షాప్. ఇక్కడ ఈ లోకల్లో అంటే ఏది అవసరమో అదే ఉంటది అంతే. అందరు కలిసిమెలిసి ఉంటారమ్మా? అందరి ఉమ్మడి కుటుంబాలే. అందరు సుమారు 400 ఉంటాయా? 80 కుటుంబాలు ఉంటాయి. 400 పైగా జనాలు ఉంటారు. ఓకే. ఇక్కడ మరి స్కూల్ అయ్యి ఉందమ్మా? స్కూల్ ఉంది, అంగన్వాడీ బిల్డింగ్, కమ్యూనిటీ హాల్ అన్నీ ఉన్నాయి. ఓకేనమ్మా. మీరు ఎందుకని ఆ పాతకాలం నాటి ముక్కు పుడకలు పెట్టుకుంటున్నారు కదమ్మా, కమ్మలు ఆవిడని చూపించే? ఇక్కడ అప్పుడు చిన్నప్పటి నుంచే అది ఒక స్టైల్ అనమాట. ఈ కొండ ప్రాంతానికి ఒక స్టైల్ అది. ఓకే. అసలు అది చూస్తే భలే ఉంటది అన్నమాట. అదొక సాంప్రదాయం. అది చూడడానికి పని కట్టుకుని వచ్చాను మీ ఊరు. ఇక్కడ అందరూ ఇలాంటి కల్చర్ ఉంటది, అది చూపించాలని. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? మేము వచ్చి అమలాపురం, కోనసీమ. సరదాగా మీ ఏరియా చూద్దామని వచ్చామన్నమాట. మీరు అందరూ బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ బ్రో. ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ఫేమస్ మంచి విలేజ్ అని చెప్పుకోవాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఏమైనా మాట్లాడతారా? ఓకే. ఏం పని చేస్తారు మీరు అందరూ? వ్యవసాయం. అందరూ వ్యవసాయం. చదువుకున్నామ్మా నువ్వు? చదువుకున్నాను. ఎంతమ్మా? ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసావు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా మీది? అప్పలమ్మ. అప్పలమ్మ గారు. అప్పలమ్మ. మీకు తెలుగు వచ్చా? రాదు. కొంచెం వస్తుంది. రాదు. నేర్చుకోలేదు ఇన్ని సంవత్సరాలు. మీరు ఏం పని చేస్తారు? వ్యవసాయమా? అమ్మా మీ కమ్మలు బాగున్నాయి. ఏమో వంట ఏం చేస్తున్నారమ్మా? అంబలియా? ఇక్కడ ఏం తింటారమ్మా ఎక్కువగా? రైస్ తింటారమ్మా మీరు? రైస్ కూడా తింటారు. చాలా సరదాగా ఉన్నారు. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. మొత్తం అంతా విలేజ్ అంతా షూట్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే అండి, అందరికి బాయ్.
ఇక్కడ చాలా హౌసెస్ అయితే బిల్డింగ్లు కట్టుకుంటున్నారు అన్నమాట. చాలా బాగుంది. ఆ కొండల మధ్యలో ఒక ఊరంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకెవరున్నారేమో చూద్దాం. డల్లపల్లిలో అతిథిని దేవుడిగా భావించే ఆతిథ్య సంస్కృతి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం, తమ జీవన విధానాన్ని చూపించడం, తమ వద్ద ఉన్న దాన్ని పంచుకోవడం వారి సహజ స్వభావం. వారి ముఖాల్లో కనిపించే చిరునవ్వు, మనసులోని అమాయకత్వం ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయి. చూస్తారు కదా, మెయిన్ ఏంటంటే వీళ్ళ కల్చర్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపించడానికే. వీళ్ళకి తెలుగు కూడా అందరికీ రాదన్నమాట, కొంచెం కొంచెం వచ్చు అంట, చిన్న చిన్నగా వచ్చు అన్నమాట. చాలా బాగా మాట్లాడుతున్నారు అందరూని. మీ పేరేంటమ్మా? తెలుగు రాదు మీకు కూడా? కొంచెం కొంచెం అర్థమవుతుందా? ఓకే ఓకే. మాది అమలాపురం అమ్మ, రాజమండ్రి. అమ్మ నమస్తే. ఏ పేరమ్మా? నా పేరు కావేరి సార్. ఏం చేస్తూ ఉంటారమ్మా మీరు? పని ఏం చేస్తూ ఉంటారు? ఏడు చేయం సార్, అలా చేస్తాం. డుడ్డీలు, సోలు, విత్తాము, సామలు అన్ని పండిస్తారమ్మా? అన్ని పండిస్తాం. ఇప్పుడు పండుతున్నాయా? ఇప్పుడు పండుతున్నాయా? ఇప్పుడు పండుతున్నాయి. మీరు ఈ పండించుకుని వాటిలతో వచ్చే డబ్బు మీద ఆధారపడుతుంటారమ్మా. బయటకు పనులకి ఏమైనా వెళ్తారా? లేదు సార్, వెళ్ళాం మేము. వెళ్ళరే? ఇంటి పనే చాలు మాకే. ఇంటి పనే చాలు. జోలికి నిర్వాయకు దున్నపోతాయా. దింస అవి చేస్తూ ఉంటారు మీరు? దింస చేస్తారు సార్. చేస్తారా? పండగలప్పుడా? పండగలప్పుడు చేస్తాం సార్. వంట చేసారా? లేదు సార్, వంట చేయలేదు, ఇప్పుడు చెయ్యాలా? ఓకే అండి. ఓకే, ఇలా సరదాగా మాట్లాడుతున్నారు మనతోటి. మనకి టైం అయిపోతుంది, మళ్ళీ వద్దాం. ఓకేనమ్మా, ఈ ఎదరికి వెళ్ళి వద్దాం. మన ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ ఏంటంటే డల్లపల్లి అని చెప్తాను. ఇది వరకైతే నాకు మన కోనసీమ చుట్టుపక్కల ఏరియాలో చూసి అక్కడ పల్లం ఐలాండ్ అటువంటి విలేజెస్ అయితే మీకు చూపించడం జరిగింది. అలాంటి కోవకు సంబంధించిన మంచి అందమైన లొకేషన్లో ఒక విలేజ్ ఉండడం అయితే చాలా గ్రేట్. డల్లపల్లి అంటే చాలా బాగుంటుంది. అసలు లైఫ్లో మీకు అవకాశం ఉంటే ఒకసారి విజిట్ చేయండి. నేను అసలు ఇప్పుడే ఎవరికి చెప్పను కానీ కంపల్సరీ రావాల్సిన విలేజ్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు పండించే వ్యవసాయ భూములు అయితే ఇలా ఉంటాయండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు మొక్కజొన్న పండిస్తున్నారు, అలాగే మినప పంట వేసారు, ఆ వెనకాలైతే పసుపు పంట వేసారు. ఇక్కడ పంటలు అయితే ఇలా ఉంటాయి. లైటింగ్ కూడా ఫెయిల్ అయిపోతుంది కాబట్టి మీకు ఓవరాల్గా హౌసెస్ అన్ని ఒకసారి చూపించేస్తాను. ఎలా ఉంటారో మనుషులు, ప్రజలు, ఇల్లు ఎలా ఉంటాయని చూపించేస్తాను. డల్లపల్లి అందం కేవలం ప్రకృతిలోనే కాదు, ఇక్కడ మనుషుల జీవన విధానంలో కూడా ఉంది. ఆధునిక ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా తమ సాంప్రదాయాలను, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని కాపాడుకుంటూ జీవిస్తున్న ఈ గిరిజన కుటుంబాలు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. ప్రకృతిని ప్రేమించడం, ఉన్నదానితో సంతోషంగా జీవించడం, సమానంగా కలిసి ఉండడం, ఇవన్నీ డల్లపల్లి జీవితం మనకి ఇచ్చే గొప్ప సందేశాలు. ఆవుల సాల అంటండి. ఆవులకి సాల ఇక్కడ పెట్టారు మేడం, భలే వేసారు. అసలు లోపల ఆవులు ఉన్నాయి చూసారా, ఎంత కేర్ తీసుకుంటున్నారు వీళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళకి సిగ్నల్ కూడా ఒక టవర్ ఇచ్చారు. ఆ లొకేషన్ చూడండి ఎంత బాగున్నాయో. డల్లపల్లి విలేజ్ వస్తే ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా ఉందండి. బాగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ గ్రామానికి. ఇది అంగన్వాడీ స్కూల్ ఉందమ్మా ఇక్కడ. ఓకే, డల్లపల్లి గ్రామం, పాడేరు, డల్లాపల్లి అంగన్వాడీ స్కూల్. ఇది డల్లపల్లి కమ్యూనిటీ భవనం అండి. ఈ కొండపైనే అసలు ఇది హైయెస్ట్ హిల్ అండి. దీంతో ఈక్వల్గా ఆ కొండలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వీళ్ళకి.
ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల డల్లాపల్లి పాడేరు మందం చూశారు కదా. ఈ స్కూల్ కూడా నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం అరకు దగ్గరలో ఉన్న డల్లపల్లి అనే విలేజ్కి వస్తానని, ఇక్కడ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేస్తానని అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది, చాలా నచ్చేసింది. లైఫ్లో ఎప్పుడైనా అవకాశం ఉంటే ఈ విలేజ్ని ఒకసారి విజిట్ చేయండి. ఇంకా వెళ్ళిపోదాం, ఇంకా వాళ్ళ కల్చర్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలా వస్తే ఇక్కడ ఒక హౌస్ ఉంది, చాలా బాగుంది. మనం సంతలో ఇటువంటి గుండుగులు చూసాం కదండి, వీళ్ళు ఉపయోగిస్తున్నారన్నమాట. వీళ్ళు వాడే శనగల పత్రాలు ఏదైనా పచ్చడి కానీ రుబ్బుకోవాలండి. అమ్మ నమస్తే, మీ ఊరు చూద్దామని వచ్చామమ్మా. ఏం వండుతున్నారు? అన్నం వండుతున్నారా? కూర వండట్లేదా? కూర ఇంకా తోటకూర తోటకూర వండుతారా? ఇంకా కూర వండట్లేదు అన్నమాట. ఇలా అన్నం వండుకోవడానికి పొయ్యి ఇలా ఉంటుందండి, బాగా వండుతున్నారు అనమాట. మనకు కూడా వండాలనిపిస్తుంది. హాయ్ బ్రో, ఏం చేస్తా, చదువుతారా? ఆపేసారా? ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో పని, వ్యవసాయమా? ఓకే. ఏం పేరు? రోహిత్. రోహిత్. తెలుగు బాగా మాట్లాడుతున్నావు. ఇక్కడ వాళ్ళు తెలుగా? కొంతమందికి తెలుగు రావట్లేదు ఏంటి? ఓకే ఓకే. మీరు మీ అమ్మగారా? మీరు ఎంతమంది అమ్మా? ఓకే బాయ్. బాబు మీ ఇల్లా? మీకు ఇది రాలేదా? రాదా? ఓకే ఓకే. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆటో మీద వెళ్తూ ఉంటారు, కానీ రాళ్ళు అడ్డు పెట్టాలన్నమాట. ఆవులకి గేదెలకి ఇటువంటి గుడిసెలు వేసుకుంటారు. కొంతమందికి హౌసెస్ వచ్చినాయి, కొంతమందికి ఇల్లు రాలేదండి. అందరికి వస్తే బాగుండు. చాలా అంటే చాలా బాగుంది. ఇల్లుని అలికేరు చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఈ ఇల్లు చూడండి, కిందంతా బ్లాక్గా అలికేరు అన్నమాట, పైన అంతా సున్నం వేసారు. బాగుంది. అమ్మ నమస్తే, ఏం వండుతున్నారమ్మా మీరు? ఇల్లు మీదేనమ్మా? ఓకే. కూర మీరే వండుతున్నారా? ఏం కూర వండుతున్నారు? ఇలా అన్నం వండేశారు. కూర అయితే అట్టిగా కూర వండారట, వండుతున్నారు. తెలుగు వచ్చామ్మా మీకు? తెలుగు. అవి నీళ్ళు కాసుకోవడానికి గుండుకులు అన్నమాట. వీళ్ళ ఇల్లు చాలా బాగుంది, చూడండి ఒకసారి, అన్నీ ఉంటాయన్నమాట. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అందరూ ఈ టైంకి వంట చేసుకుంటున్నారండి. మన వాళ్ళు అయితే కొంతమంది వండుతారు, కొంతమందికి వండట్లేదు. కానీ ఈ టైంకి వీళ్ళైతే ఈ పాటికి అన్నం కూర అన్నీ వండేస్తున్నారు. వీళ్ళ దగ్గర కుట్టుడు ఆకులు కూడా కొండల్లో అడవిలో దొరికాయి, అమ్ముతూ ఉంటారు అన్నమాట. చాలా హౌసెస్ అయితే ఇలా ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. అమ్మ నమస్తే, మీ ఇల్లు చూద్దామని వచ్చామాట సరదాగా. సగం వరకే అయింది. స్లాబ్ బిల్ మొత్తం ఏం కూడా లేదు, మా సొంత డబ్బులు వేసుకున్నాం స్లాబ్. మీ సొంత డబ్బుల మీద? ఓకే ఓకే. ఎంత అయింది ఇల్లు కట్టడానికి? ఇది 3 దగ్గరలో అయింది. 3 లక్షలు అయిందా? మాకు ఈ దగ్గర ఏం కాదు కదా, మాకు అన్ని కొనబడే. ఇక్కడికి రావాలంటే చాలా కష్టం కదా. ఇక్కడ రావాలైతే ఇప్పుడు 14,000 వస్తుంది ఇసుక లోడు. ఓకే. బెండర్ రావాలైతే కానీ ఇక్కడ మిగతా డబ్బులు రావాలి, మిగతా డబ్బులు రావాలి, కానీ మరి ఆగిపోయింది. ఇది ఒక స్లాపు, ఈ స్లాపు అలా అయితే అది కూడా అంతేనండి. అది కూడా అంతేనే, అలా ఉండిపోయింది. ఓకే. మీరు ఏంటి అన్నం దాంట్లో వండుతున్నారు? అది కరెంట్ కుక్కరా? అలా వండుకుంటారా? అలా వండుకుంటాం. ఓకే. ఈజీగా ఉంటుందా? అది త్వరగా అవుతుంది. కరెంట్ ద్వారా రైస్ వండుతున్నారండి. అవి వండి ఇలా కూడా వండేస్తారు కోసం, వీళ్ళు ఉపయోగిస్తారట. తీసుకుని వెళ్తారు. అది మీదేనా? ఓకే ఓకే. ఇక్కడ ఓకే ఓకే. ఇక్కడ కూడా వంట చేస్తారు. ఇన్ని బిందులు పట్టుకురావడం చాలా గ్రేట్ అన్నమాట. చూసారా, మనం అయితే ఒక బిందు మోయడం కష్టం, కానీ ఇప్పుడు 3 బిందులు 4 బిందులు పట్టుకెళ్తున్నారు అన్నమాట. ఇలా పట్టుకెళ్ళడం చాలా గ్రేట్. కొంతమంది మాత్రమే అలవాటు ఉంటుంది అలాగా.
నీళ్ళు ఎక్కడ దొరుకుతాయండి మీకు? పైన వచ్చేసి ట్యాంక్ నుండి ఇక్కడ వస్తుంది. ట్యాంక్ నుండి మోసేసిపోతుంది. ఓకే ఓకే. మీకు అన్ని పర్వాలేదా మరి ఇక్కడ? నీళ్ళు కొద్దిగా ఇప్పుడు ఈ రోజుకి కొద్దిగా పర్వాలేదు, కానీ నిన్న మొన్నకి మళ్ళీ ఇబ్బంది వాటర్ రావడానికి. పైపులు ఉంది కానీ పైపుల నుండి సరిగ్గా రావట్లేదు. అంటే వర్షాకాలం అయితే పర్లేదు, కానీ ఈ ఎండాకాలం అయితే ఆరిపోయింది కదా. ఇక్కడైతే 119 కుటుంబాలు ఉన్నాయి, అందులోకి అందదు, సరిపట్లేదు. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు? మా తెలుగే అండి. తెలుగే. మీరు ఏంటి తాగుతున్నారు? డికాషన్ తాగుతారంట. పాలు మాకు దొరకదు. ఆవులు పెంచుకోవచ్చు కదా? ఆవులు పెంచుకున్నాం కానీ మేము ఆవుల పాలు మేము వాడాం, ఎందుకైతే పిల్లలు పెద్దసుకోవాలి కదా. పాలు వాడాం ఎందుకైతే మనకి వాడతాము కాదనట్లేదు, కానీ పిల్లలు పెరగడానికి పాలు వల్ల ఎక్కువ తొందరగా పెరుగుతుంది అనమాట. మన పాలు పిసికేస్తాం కదా, దానివల్ల తగ్గుతుంది. పాలు పుల్లుగుండి అనుకో తొందరగా పెరుగుతుంది. ఆవు పిల్ల గుంచేస్తారా? పిల్లల గుంచేస్తారంట. గుంచేస్తాం, ఇంకా త్వరగా పెరుగుతుంది. సంవత్సరం కల్లా ఇంత వస్తుంది. మీరు పాపం మీరు వాడుకోరు ఆవు పాలు? లేదు, చాలా మంచోళ్ళు మీరు. మేము ఇంకా ఈ డిఏఫ్ కానీ ఊరియాలు కానీ వేసింది మేము వాడట్లేదు, మేము వేసుకోం. ఇక్కడ ఈ మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు జీవిస్తారండి అందరూ? అప్పుడు అంతే, ఇప్పుడు నాన్న వాళ్ళ తండ్రుల నుండి ఉన్నారు, ఇంకానే అక్కడ నుండి ఉన్నారు. 100 సంవత్సరాలు 100 దాటే ఉంటుందండి. ఉంటాయి. ఉన్నారా ఇక్కడ? ఇక్కడేనా? ఇంకే కింద ఉన్నారు ఎక్కడైనా చూపించడానికి? అయితే ఎక్కువ సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. లేట్ అయిపోతుంది మాకు మీ తోడు అంటే సరదాగా ఉంది. కానీ వీళ్ళు టమాటా మొక్కలు కూడా వీళ్ళు బాటిల్ వేసారండి. కాయలు కాస్తాయా? కట్టెల పొయ్యి ఉపయోగిస్తున్నారండి, ఎంతో ఆరోగ్యానికి మంచిదన్నమాట. కూడా ఇలాగ కట్టెల పొయ్యి మీద భోజనం చేయాలి. చూడండి ఇప్పుడు 6 ఎంత అయింది, అప్పటికే వండేసుకుంటున్నారు వీళ్ళు. మన సైడ్ ఇంకా ఎన్ని గంటలు తినేస్తారు మీరు భోజనం? మినిమము 7 గంటల లోపల అవుతుంది. 7 గంటలకి లోపల తినేస్తారట. 6:23 అయింది కదా, 7 గంటల కల్లా అయిపోతుంది. టచ్ ఫోన్ ఉపయోగిస్తారు మీరు? ఏం పని చేస్తారు? మేము రైతు వ్యవసాయం. ఓకే, బాగా డెవలప్ అవుతాయి. ఇంకానే మీ ఊరు డెవలప్ అవ్వాలని చూస్తున్నాం, కష్టపడాలి. ఓకే, బాగా డెవలప్ అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు పిల్లల్ని బాగా చదివించండి. పిల్లల్ని కూడా మరి పిల్లలకి ఇప్పుడు ఉండాలైతే మరి ఈ టైంకి 7, 8, 9 గంటలకి అయితే ఇబ్బంది పడతారు కదా పిల్లలు. అవును కదా. ఇది ఏంటి ఇలా పెట్టారు? బెండ ఇందులో ఉంది. ఇల్లు కొట్టేసి బేస్మెంట్ కట్టింది అందులో. పాత మట్టి ఇక్కడ పెట్టుకున్నారా? ఇక్కడ పెట్టుకున్నా. ఇప్పుడు ఇక్కడ భీమ్ వేసిన తర్వాత మళ్ళీ వేసుకుంటారా? మీకు ఇది ఇక్కడ వేసుకుంటారు ఇంకో ఇల్లే? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇల్లు అయితే ఇలాగా బేస్మెంట్ మట్టి తీసారు. ఇక్కడ ఏం పాత మట్టి. ఇది కూడా చాలా గట్టిగా ఉంది. రాళ్ళ ఉన్నాయి, చాలా గట్టిగా ఉంటాయి. చాలా గట్టిగా ఉంది. ఈ డ్రెస్ మార్చేసారు ఇప్పుడు. ఇలా బిందెలతోటి ఎలా పట్టుకెళ్తున్నారు చూడండి ఒకసారి. అమ్మా నమస్తే, ఏం పేరమ్మా? రంగమ్మ. మీ ఇల్లు లేదమ్మా? ఇల్లు కట్టించారా మీకు? ఇల్లు కట్టారా? బిల్డింగ్ కట్టించారా? ఇంకా చాలా డబ్బులు ఇంకా తీరలేదు. మళ్ళీ ఇవ్వాలా? ఏం పని చేస్తారమ్మా మీరు? మేము అన్ని పనులు చేసుకుంటాం. అన్ని పనులు చేసుకుంటారు. చిన్నప్పటి నుంచే అలవాటు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? నీళ్ళకి. ఎక్కడ దొరుకుతాయి నీళ్ళు? వస్తున్నాయి నీళ్ళు? వస్తాయి. మీకు ఎంతమంది పిల్లలు? నాకే ఒక బాబు. ఒక పాప. మీ కమ్మలి బాగున్నాయి? బాగున్నదో ఎలా ఉన్నదో కానీ మేము పెట్టుకుంటాం అలవాటు. మిమ్మల్ని ఎందుకే మీతో మాట్లాడుతున్నానంటే అండి, ఇవి పెట్టుకున్నారు కదా, అవి బాగున్నాయని చూపించడానికి మీతో మాట్లాడుతున్నాను అనమాట. చూసారు కదా, సరదాగా అందంగా ఉన్నాయి. ఇలాంటివి ఇప్పుడు ఎవరు పెట్టుకుంటలేదు ఎందుకో మరి. ఇవి పెట్టుకుంటే బాగుంటుంది కల్చరు కొంతమందికి తెలుస్తుంది. ఈవిడ పెట్టుకున్నారు, ఇక్కడ చూడండి, ఈవిడ పెట్టుకున్నారు, ఆవిడ పెట్టుకున్నారు, ఆవిడ వెళ్ళిపోతున్నారు మొత్తం. ఇంకా మనతో మాట్లాడుతూనే ఉన్నారు పాపం. ఈవిడేం సిగ్గుపడుతున్నారు.
ఇలా ఉంటుంది. ఊరు వెళ్తున్నారా? ఆటో ఎవరో నడుపుతారు? ఓకే. మా అమ్మగారు అన్నం వండుతున్నారు. వీళ్ళన్నీ ఇక్కడి నుంచి వస్తాయంటండి. వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారట. ఇక్కడే సామాన్లు అన్నీ కడిగేస్తున్నారు. నీళ్ళు బాగుంటాయా? వరుసగా చాలా బిందులు కింద పట్టుకెళ్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి వాటరు? పైన వాటర్ ఫాల్ నుంచా? చూడండి ఇలా వస్తుందట. ఇక్కడి నుంచి వస్తుందన్నమాట. ఇందులో పడుతుంది. ఇక్కడి నుంచి పట్టుకుంటున్నారు వీళ్ళందరూ. వీళ్ళందరూ పట్టుకుని ఆ వరుసగా నెత్తి మీద పట్టుకుని వెళ్తున్నారు. చూడండి 1 2 3 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బిందులతోటి బలి తెస్తున్నారండి. ఇలా తేవడం కూడా ఎక్కడ ఉండదు, మనకి చూడవచ్చు. ఇటువంటి కల్చర్ ఒకేసారి 1 2 3 4 5 6 ఇన్ని తెస్తున్నారన్నమాట. మామూలు విషయం కాదు ఇది, ఇన్ని బిందులతోటి ఇలా తీసుకురావడం అంటే. ఇక్కడ ఇల్లు చూడండి, చాలా బాగుంది. చాలా అందంగా అలికారండి. చూడండి, అసలు సిమెంట్ కూడా సరిపోదు అన్నమాట, ఇంత అందంగా అలిగారు. మీకు తెలుగు వచ్చమ్మా? కొంచెం వచ్చా. వంట అయిపోయిందమ్మా? ఏం వండారు చూపిస్తారా మాకు? కూర చూపించండి ఒకసారి. ఇక్కడ కూర వండారట, పులుసు అమ్మ ఇది. ఓకే. డల్లపల్లి ఇది కేవలం గిరిజన గ్రామం మాత్రమే కాదు, ప్రకృతి, సంస్కృతి, సాంప్రదాయం, మనుషుల మధ్య ఉన్న బంధానికి సజీవ ఉదాహరణ. ఇలాంటి గ్రామాలు మన దేశ సంస్కృతికి వెన్నెముక లాంటివి. ఈ అందమైన ప్రదేశాలను సందర్శించినప్పుడు అక్కడ ప్రకృతిని, సంస్కృతిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ డాక్యుమెంటరీ ద్వారా డల్లపల్లి గ్రామ జీవన విధానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో గిరిజన ప్రాంతాల డాక్యుమెంటరీలను వీక్షించండి. థ్యాంక్ యూ సో మచ్. మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది.